లక్షలు సంపాదించే మేనేజర్ ఒక సామాన్య వాచ్మ్యాన్ కాళ్ళెందుకు పట్టుకున్నాడో తెలుసా? ఈ కథ వింటే నిజంగా షాకవుతారు. ఆఫీస్ గేటు దగ్గర ఒక ఖరీదైన కారు ఆగుతుంది. డోర్ ఓపెన్ చేయటానికి వాచ్మ్యాన్ రాము పరిగెత్తుకుంటూ వస్తాడు. అతనికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. మేనేజర్ కోపంగా, అరే, సరిగ్గా తలుపు తీయడం కూడా రాదా? లక్షలు సంపాదించే నా రేంజ్ ఎక్కడా? గేటు దగ్గర పడి ఉండే నీ బతుకెక్కడా? వెధవ, మర్యాద నేర్చుకో. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తూ ఉంటారు. రాము తలదించుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడిపోతాడు. పదవి తలకెక్కితే మనిషికి ఎదుటివారి విలువ కనిపించదు. కాని కర్మ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదే రోజు రాత్రి ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. మేనేజర్ ఒంటరిగా లిఫ్ట్ ఎక్కుతాడు. ఒక్కసారిగా లైట్లరిపోతాయి. లిఫ్ట్ మధ్యలో ఆగిపోతుంది. మేనేజర్ భయంతో, హలో, ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ ప్లీజ్, లిఫ్ట్ ఆగిపోయింది, ఊపిరి ఆడటం లేదు. తలుపులు బాదుతాడు. ఫోన్ తీస్తాడు. కాని సిగ్నల్ లేదు. చెమటలు కక్కుతూ భయంతో కాళ్ళు వణికిపోతాయి. చివరికి అక్కడే కూర్చుని స్పృహ కోల్పోతాడు. అప్పుడే దూరంగా ఒక టార్చ్ లైట్ వెలుగు. వాచ్మ్యాన్ రాము పరిగెత్తుకుంటూ వస్తాడు. లిఫ్ట్ దగ్గర ఆగి తన దగ్గరున్న రాడ్డుతో లిఫ్ట్ తలుపులను బలంగా తెరుస్తాడు. స్పృహ తప్పిన మేనేజర్ను బయటకు తీసి తలకింద చెయ్యి పెట్టి నీళ్లు తాగిస్తాడు. కొంతసేపటికి మేనేజర్ కళ్ళు తెరుస్తాడు. కళ్లనుంచి కన్నీళ్లు కారుతాయి. మేనేజర్ వణికే గొంతుతో, బాబాయ్, నేను నిన్ను అంత మాటన్నా, నన్నెందుకు కాపాడావ్? వాచ్మ్యాన్ రాము నవ్వుతూ చెప్పిన మాటలు, సర్, మీరు మీ పదవిని చూశారు, నేను నా బాధ్యతను చూశాను. పదవి కుర్చీకి ఉంటుంది సార్, కాని గౌరవం మనము చూపే మంచితనంలో ఉంటుంది. డబ్బు గర్వాన్నిస్తుంది, కాని కష్టకాలమే అసలు విలువను చూపిస్తుంది. అందుకే ఎవరినీ తక్కువ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.